యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వాక్యమును అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. నేను చదువుతాను, మీరందరూ గమనించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వాక్యం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరందరూ పలకండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో దేవుడు యాకోబుతో వాగ్దానపూర్వకముగా మాట్లాడుతున్నారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని. మనం భయపడకూడదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రోజు యాకోబుకు, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. యాకోబు, ఇశ్రాయేలు వేరు కాదు, ఒక్కడే. మొదటి పేరు ఆయనకు యాకోబు, తర్వాత దేవుడు పెట్టింది ఇశ్రాయేలు అని పెట్టారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేయుచున్నాను. పలు విషయాలలో భయపడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనిషి జీవితంలో ఎన్నో భయాలు ఎదుర్కొని ముందుకు దాటి వెళ్ళవలసి ఉంది. ఎన్నో రకాలుగా మనిషి భయానికి గురై భయపడుతూ, ఆందోళన చెందుతూ, పెరిగి గుండె కలిగిన వారై అధైర్యపడుతూ వచ్చిన సందర్భాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు, కష్టకాలాలు ఎదురవుతున్నప్పుడు, శోధనల గుండా నడిపించబడుతున్నప్పుడు మనిషిలో భయం అనేది కలుగుతుంది. అయితే దేవుడు చెప్తున్నారు, భయపడవద్దు అని చెప్తున్నారు. యాకోబు భయపడిన సందర్భాలు మన వాక్యంలో చూడవచ్చు. యాకోబు తల్లిదండ్రుల యొద్ద నుండి తాను బయలుదేరి పద్దనారామునకు వెళ్ళేటప్పుడు మార్గమధ్యములో ప్రొద్దు కృంకినప్పుడు ఒకచోట ఆయన నిలిచిపోయి అక్కడ తలగడగా ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పరుండినప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనని బయలుపరుచుకున్నారు. దేవాతి దేవుడు యాకోబునకు బయలుపరచబడ్డారు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నీకును నేను దేవుడనని చెప్పారు. దేవుడు ఆ విధముగా వారికి బయలుపరుచుకున్నారు గనుకనే ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని పిలువబడుతూ వచ్చారు. దేవుడు తన బిడ్డలకు ఆయన బయలుపరుచుకుంటారు. మన దేవుడు అని ఆయన చెప్పుకునేదానికి ఎక్కడ సిగ్గుపడరు. అలా దేవుడు బయలుపరుచుకున్నప్పుడు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు, తాను దేవునితో మాట్లాడుకున్నప్పుడు ఆయన నిద్ర మేలుకొని లేచి భయపడినట్లుగా వాక్యంలో రాయబడింది. అతను భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పారు. ఇది ఎంతో భయంకరమైన స్థలం, దేవాతి దేవుడు తనను తాను నాకు బయలుపరుచుకున్నారు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, దేవుని మందిరమే వేరొకటి కాదు అని చెప్పి ఆయన అక్కడ భయపడినట్లుగా చూస్తాం. అంటే దేవుని మందిరములో ఒక దైవ భయం అనేది కలిగింది ఆయనకి. ఇక్కడ ఆయన భయపడిన అనుభవాన్ని మనం చూసినప్పుడు అది ఒక దైవ భయం అనేది కలిగింది. ప్రతి ఒక్కరిలో ఒక దైవ భయం అనేది ఉండాలి. దేవుని గూర్చిన ఒక భయం మనం కలిగి ఉండాలి. వాక్యంలో రాయబడి ఉన్నది, యెహోవా యందలి భయము పవిత్రమైనది అని. దేవుని యందలి మనం భయము కలిగి ఉన్నప్పుడు మనం పవిత్రముగా, పరిశుద్ధముగా మనల్ని మనం కాపాడుకొనగలుగుతాం. ఆయన దేవుని మందిరమునందు భయపడినట్లుగా చూస్తున్నాం.
దేవుని మందిరం అంటే ఈరోజు మనిషికి భయం లేదు. దేవుని మందిరము అంటే తక్కువ అంచనా వేస్తున్నారు. దేవుని మందిరం అంటే మన ఇష్టానుసారముగా మనం జీవించవచ్చు అనుకుంటున్నారు. దేవుని మందిరం అంటే మనకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా మనం నడుచుకోవచ్చు అనుకుంటున్నారు. అది చాలా పొరపాటైన కార్యం, తప్పైన అభిప్రాయం. దేవుని మందిరము అనేది ఒక దైవ భయముతో కూడినది. దేవుని మందిరములో ఒక దైవ భయం అనేది మనం కలిగి ఉండాలి. పెద్దలు అంటుంటారు చూడండి, గుడిలో ఉన్న పిల్లికి భయం ఉండదు అని. గుడిలో ఉన్న పిల్లికి భయం ఉండదు, బయట నుంచి వచ్చే పిల్లలకి భయం ఉంటుంది దేవుని మందిరం అని. ఎందుకంటే గుడంతా తిరిగి అన్నీ అలవాటైపోయి ఇక భయం ఉండదు ఆ పిల్లికి. అది ఎక్కడైనా ఖరాబ్ చేస్తుంది, ఎక్కడైనా పాడు చేస్తుంది. ఇక్కడ కూడా పిల్లులు ఉన్నాయి మందిరంలో, ఎక్కడ చెత్త డబ్బాలు ఉంటే అక్కడ రోత చేస్తుంటాయి. అక్కడెక్కడ చచ్చినవన్నీ తీసుకొచ్చి మెట్లమ్మడి లాక్కొచ్చి పెడుతుంటాయి, కుళ్ళిపోయినవన్నీ చేస్తుంటాయి. అంటే వాటికి భయం ఉండదు. దేవుని మందిరములో ఉంటున్నప్పుడు మనము దైవ భయం అనేది కలిగి ఉండాలి. దేవుని భయం అనేది మనం కలిగి ఉండాలి. అది దైవ భయం. అది మనం పవిత్రముగా బ్రతకడానికి, పరిశుద్ధముగా జీవించడానికి దేవుని భయం మనకు అవసరమవుతుంది. యోసేపు అంటారు, నేను దేవునికి భయపడేవాడను, నేను దేవునికి భయపడేవాడను. దేవునికి భయపడేవాడు కనుకనే తనను తాను కాపాడుకున్నారు. తన సహోదరులని కీడు చేసినా ఆయన ప్రేమించగలిగాడు. నేను దేవునికి భయపడేవాడను. దైవ భయం అనేది మనలో ఉండాలి. రెండవదిగా ఆయన భయపడిన మరొక అనుభవాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము 31:31 చూడండి. ఆదికాండము 31:31. నీవు బలవంతంగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమోనని భయపడి తిని. ఎవరికి ఇక్కడ యాకోబు భయపడ్డారంటే లాబానుకు యాకోబు భయపడ్డారు. తన భార్యలని తన పిల్లల్ని ఆయన తీసుకొని పద్దనారాములో తాను సంపాదించిన యావదాస్తిని తీసుకొని తాను లాబానుకు చెప్పకుండానే బయలుదేరి వచ్చేసాడు. తన తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చారు దేవుడు తనతో చెప్తే. ఆయన చాలా దూరం వచ్చిన తర్వాత గిలాదు కొండ దగ్గర లాబాను తనని కలుసుకున్నారు. లాబాను యాకోబుని అడిగారు, నీవెందుకు ఇలా చేశావు? వీరందరూ నా కుమార్తెలు, నా పిల్లలు కాదా? వీరిని నేను ముద్దు పెట్టుకోకుండానే నీ విధంగా తీసుకొని వెళ్ళిపోయావు, నన్ను మోసం చేసావు. ఎందుకు చేసావు ఇలాగా? నాతో నువ్వు చెప్పినట్లయితే సంభ్రమలతోనూ తంబురలతో సితారాలు వాయించుకుంటూ ఊరేగింపుగా నేను సాగనంపుదునే. అప్పుడు యాకోబు అంటారు, ఈ నీ కుమార్తెలని నీవు మరలా తీసుకుంటావేమోనని నేను భయపడ్డాను. నీవు నాకు ఇచ్చినటువంటి నీ కుమార్తెల్ని నాకు భార్యలుగా ఇచ్చావు, వారిని నీవెక్కడ తీసుకుంటావోనని నేను భయపడ్డాను. ఆ భయం ఆయనలో ఉంది. లాభానికి తాను భయపడుతున్నట్టుగా ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకు ఆయన లాభానికి భయపడ్డారు అంటే తన వివాహ విషయంలో తాను మోసం చేశారు, తన ఆస్తిని సంపాదించే విషయంలో మోసం చేశారు, తనకు రావలసిన జీతం విషయంలో కూడా 10 మార్లు మార్చినట్లుగా చెప్పాడు ఆయన. ఇలా ఈ విషయం కూడా తాను వెళుతున్న విషయం తెలిసినట్లయితే తన కుమార్తెలను తనతో కూడా రానివ్వడేమో అని లాభానుకు యాకోబు ఏం చేశారంటే భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇంచుమించుగా 20 సంవత్సరాలు లాభాను ఇంట్లో ఆయన కొలువు చేశారు. మీరు బాగా గమనించండి. మీరు ఎక్కడెక్కడైతే కొలువు చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే మీరు పనులు చేస్తున్నారో, ఎన్నో సంవత్సరాలుగా మీరు కొలువు చేసి పనులు చేస్తుండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ అధికారిని బట్టి మీలో ఒక భయం ఉండొచ్చు. నేను సంపాదించిన దానికి ఎక్కడ నష్టం కలగజేస్తాడో, నా జీతాన్ని ఎక్కడ మారుస్తాడో, మరలా నా యుద్ధం నుండి నా కష్టార్జితాన్ని ఎక్కడ దొంగిలిస్తాడో అని అతన్ని గూర్చిన భయం మీకు ఉండొచ్చు. మీరు కొలువు చేస్తున్న దగ్గర మీ పైన ఉన్న అధికారులు మిమ్మల్ని భయపెడుతుండవచ్చును. వారి భయం మీ గుండెల్లో ఉండవచ్చు. అయితే ప్రభు అంటున్నారు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు పురుగు వంటి యాకోబు భయపడవద్దు అంటున్నారు. గనుక ఇలాంటి భయాలు ఆందోళనలు మీరు తొలగించుకోండి. మీరు కొలువు చేస్తున్న, డ్యూటీలు చేస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న పైనున్న అధికారులు బట్టి మీలో కలుగుతున్న ఆ భయము ఆందోళన మీరు తొలగించుకోండి.
దానిని బట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ మాసంలో ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు, భయపడకుడి. మీరు స్వల్ప జనమే, పురుగు వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులే, అయినను మీరు భయపడవద్దు. సహాయము చేసే దేవుడు నీకున్నాడు. నేను భయపడితే నేను యాకోబు చెప్తున్నారు. అందుకే దేవుడు తనతో చెప్తున్నారు, భయపడవద్దు అని చెప్తున్నారు. ఇంకా యాకోబు భయపడిన సందర్భాన్ని మరొకటి మనం గమనిస్తే 32వ అధ్యాయము ఆదికాండము 11వ వాక్యాన్ని చూడండి. మరొక భయము ఆయనలో చూస్తున్నాం. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించు. అతడు వచ్చి నన్నును, తల్లులని, పిల్లల్ని అందరినీ చంపుతాడని నేను భయపడుతున్నాను. యాకోబులో మరొక భయాన్ని మనం చూస్తున్నాం. ఈ భయం ఎవరికి భయపడుతున్నాడంటే తన సహోదరుడైన ఏశావుకు తాను భయపడుతున్నాడు. ఎందుకు ఏశావుకి తను భయపడవలసి వచ్చిందంటే ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నారు. తండ్రి యొద్ద తనకు రావలసిన ఆశీర్వాదాన్ని కూడా తీసుకొని తాను ఇల్లు విడిచిపెట్టి వచ్చాడు. తిరిగి మరలా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. ఏశావు తనకు ఎదురవుతాడు కనుక ఇప్పుడు ఏశావుని దాటుకొని వెళ్ళాలి. కనుక అతనికి చేసినటువంటి కీడు, అతని పట్ల చేసిన మోసము, దానిని బట్టి అతను మనసులో పెట్టుకొని నన్నును, భార్యలని, పిల్లల్ని చంపుతాడేమోనన్న ఒక భయం. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి భయాలు అనేక మంది జీవితంలో కనబడుతున్నాయి. ఏశావు ఎవరో కాదు, తనకంటే ముందుగా జన్మించినటువంటి వ్యక్తి. వారిద్దరు కవల పిల్లలే. కొంత సమయం ఆయన ముందుగా జన్మించినటువంటి వ్యక్తిని మనకు తెలుసు. ఇలా రక్త సంబంధానికి భయపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఏశావునికి తాను భయపడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇలా ఏశావు వచ్చి చంపుతాడేమో అంటే తనకి ఏ భయం కలుగుతుందంటే మరణ భయం కలుగుతుంది. నా పిల్లల్ని చంపుతాడేమో, నా భార్యల్ని చంపుతాడేమో, కనుక నేను చనిపోతానేమన్న ఒక మరణ భయం అనేది ఉంది. నేడు అనేక మంది జీవితంలో తాము చేసిన కీడు విషయమై ఇది నాకు సంభవిస్తుందేమో, నేను నష్టపోతానేమో, నా పిల్లల్ని నష్టపోతానేమో, ఇలా నష్టాన్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అనేక మంది జీవితంలో మరణ భయాన్ని చూస్తున్నాం. మరణ భయము, మరణ ఆందోళనలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం చెప్తుంది, భయపడకుడి. నీ అన్నయ్య అయిన ఏశావునికి నువ్వు భయపడవద్దు. అతను నీకు ఎదురుగా వచ్చినది వాస్తవమే, అతను సైన్యముతో వచ్చేది కూడా వాస్తవమే. అయితే నిన్ను చంపాలని కానీ, నీ భార్యల్ని చంపాలని కానీ, నీ పిల్లల్ని చంపాలని కానీ ఆ ఉద్దేశం అతనికి లేదు. యాకోబు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసిన, దయచేసి ఏశావు చేతిలో నుంచి నన్ను తప్పించు, నన్ను తప్పించు అని దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నారు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఏశావు యొక్క మనస్సుని ఆయన మార్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అందుకే ప్రభు చెప్తున్నారు, భయపడవద్దు అని చెప్తున్నారు. నేను నీకు సహాయము చేస్తాను. అదే ఏశావు రానే వచ్చాడు. యాకోబుని ఎదుర్కొన్నప్పుడు యాకోబుని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకాలం నీవెక్కడున్నావు, ఇంతకాలం నీవెక్కడున్నావు? ప్రియమైన దేవుని బిడలారా, ఆయనకి తన సహోదరుని మీద ద్వేషం పుట్టలేదు, ప్రేమ పొర్లుకొచ్చినట్లుగా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? ఆయన అప్పటి వరకు భయపడ్డాడు. దేవుడు ఏం చేశాడో తెలుసునా? భయపడవద్దని వాగ్దానం చేసిన దేవుడే ఆయన మనస్సుని మార్చినట్లుగా చూస్తున్నాం. తన సహోదరుడి మీద ప్రేమ కలిగినట్లుగా చూస్తున్నాం. నీ మీద ఎవరైతే ద్వేషంతో ఉన్నారో రక్త సంబంధికులు, నీ మీద ఎవరైతే అసూయతో పగతో రగిలిపోతున్నారో ప్రభు చెప్తున్నారు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. ప్రియమైన దేవుని బిడలారు, యాకోబు భయపడినటువంటి సందర్భాన్ని మరొకటి మనం గమనించినప్పుడు 46వ అధ్యాయము 3వ వాక్యాన్ని గమనించండి. 46వ అధ్యాయము 3వ వాక్యం. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. యాకోబులో మరొక భయం ఏంటంటే తన కుమారుడైన యోసేపు చనిపోలేదు, ఆయన ఐగుప్తులో ఉన్నాడు, ఆయన ఐగుప్తుని ఏలుతున్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడని ఆ వార్త తన కుమారులు తనకు తీసుకొచ్చినప్పుడు, ఇశ్రాయేలుని యాకోబుని యోసేపు ఐగుప్తుకు రమ్మని పిలిచినప్పుడు ఐగుప్తుకు వెళ్ళడానికి ఆయన భయపడ్డాడు. ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడితే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్పారు, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు,
ఐగుప్తునకు నీవు వెళ్ళు, నీతో కూడా నేను వస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను అక్కడ విస్తరింపజేస్తానని చెప్పారు. యాకోబు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకు ఆయన భయపడుతున్నాడంటే, అబ్రహాము దినముల్లో కూడా కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఐగుప్తీయులకు దేవుని భయం అనేది ఉండదు. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన కట్టడలు, ఇశ్రాయేలుల దేవునికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఐగుప్తు ప్రజల మధ్యలో ఉండవు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులకి భోజనాల విషయంలో కానీ మరికొన్ని విషయాలలో హేయులుగా కనబడతారు. అందుకే ఆయన ఐగుప్తుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఐగుప్తు అనేది దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం కాదది. కనాను దేశమే దేవుడు వాగ్దానం చేసిన దేశం. వాగ్దానం చేసిన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు, ఆయన భయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి భయం ఆయనలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో చెప్పారు, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు అని. కొన్నిసార్లు మీరు వెళ్ళవలసిన చోటికి మీరు వెళ్ళేటప్పుడు మీకు భయం కలుగుతుంది. ఎందుకంటే అది మీరు ఎరుగని ప్రాంతం, అక్కడ మీరు ఎరుగని జనాలు, అక్కడ ప్రజలు మీరు ఆరాధించే దేవుని ఎరుగని జనమది. కనుక ఆ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మీకు భయం కలగచ్చు, మీలో భయం అనేది ఉండొచ్చు. ప్రభు చెప్తున్నారు, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు, నేను కూడా నీతో వస్తాను, అక్కడ గొప్ప జనముగా నిన్ను విస్తరింపజేస్తాను. కొన్ని ప్రాంతాల్లో మీకు వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఏదైనా పని కుదిరినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి మీరు భయపడతారు. అక్కడ ఆహార పరిస్థితులు ఎలా ఉంటాయో, వాతావరణం ఎలా ఉంటుందో, ఆ జనం ఎలా ఉంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో, వారి కట్టడలు ఏంటో, వారి నియమ నిబంధనలు ఏంటో అని మీకు భయం కలుగుతుంది. కొత్తగా వివాహమైన ఆడపిల్లలు కూడా అత్తమామల ఇంటికి వెళ్ళాలంటే భయపడతారు. ఇంతకాలం నేను తల్లిదండ్రుల యొద్ద ఉన్నాను, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎరుగని జనం, అక్కడ ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటుందో అని భయం. ప్రభు అంటున్నారు, మీరు భయపడవద్దు, మీరు వెళ్ళండి, నేను మీతో వస్తాను. మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఆ ప్రాంతంలో నేను నిన్ను గొప్ప జనముగా చేసి విస్తరింపజేస్తాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడవద్దు, నేను నీకు సహాయము చేస్తాను. యాకోబు భయపడిన సందర్భాల్లో దేవుడు ఆయన్ని ధైర్యపరుస్తూ వచ్చారు. యాకోబు భయపడినట్లుగా ఇలాంటి భయము నీలో ఉండవచ్చును. ప్రభు అందుకే ఈ మాసంలో నీతో వాగ్దానం చేస్తున్నారు, భయపడవద్దు అని వాగ్దానం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను, మీరు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. మొదటిగా ఆదికాండము 50వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడేను. భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించెదను. ఇక్కడ యోసేపు ఈ మాట చెప్తున్నారు తన సహోదరులతో. యాకోబు మరణించిన తర్వాత ఐగుప్తులో ఆయన తీసుకుని వెళ్ళి కనానులో, హెబ్రోనులో ఉన్న మక్పేల గుహలో పాతిపెట్టారు. పాతిపెట్టిన తర్వాత వాళ్ళందరూ తిరిగి వచ్చారు. యోసేపు సహోదరులు బాగా ఆలోచించుకున్నారు, ఇంతకాలం మన తండ్రి మనతో ఉన్నాడు గనుక యోసేపు మనల్ని, మన పిల్లల్ని పోషిస్తూ వచ్చారు. ఈ రోజున మన తండ్రి లేడు, మనతో మన తండ్రి లేడు గనుక ఇక్కడ ఇప్పుడు మనం ఎలా పోషించబడాలి, మన పిల్లలు ఎలా పోషించబడతారు? ఎందుకంటే యోసేపుకి మనం ఎంతో కీడు చేశాం. యోసేపుకి ఎంతో కీడు చేసాం. ఆయన కొట్టి గాయపరిచి గోతిలో తోయటమే కాదు, ఆయన తీసి మరలా మనం ఐగుప్తుకి అమ్మి వేసుకున్నాం. కనుక యోసేపుకి మనం ఎంతో కీడు చేసాం. ఆయనకు చేసినటువంటి ఆ కీడును బట్టి మనకు ప్రతికీడు చేస్తాడేమో. ఇప్పుడు మనల్ని, మన పిల్లల మీద దాడి చేసి మనకు ఏదైనా హాని కలగజేస్తాడేమో. ఎందుకంటే తనకి మనం కీడు చేశాం. ఇన్ని రోజులు ఆయన మన కీడు చేయకుండా ఉన్నాడంటే తండ్రి బ్రతికున్నాడు. తండ్రి బ్రతికున్నంత కాలం ఆయనకు మనకు ఎలాంటి కీడు చేయలేదు. తండ్రి బ్రతికున్నంత కాలం ఎవరు కూడా ఎవరెవరిని బాధ పెట్టలేదు.
బాధైనా, కష్టమైనా, దుఃఖమైన, ఏడుపైన, ఆదరణ అయినా, ప్రీతిగా మాట్లాడటమైనా తండ్రి ద్వారా జరిగేది. తండ్రి మరణించిన తర్వాత జరుగుతున్నటువంటి దినాలు, జరుగుతున్న సంవత్సరాలు, నెలలన్నీ కూడా ఎంతో బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి తరం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు, సమస్యలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వేదన చెందుతున్నాం, బాధ చెందుతున్నాం. తండ్రి మరణించాడు, మన పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడా మనమంతా కలిసికట్టుగా మరలా తిరిగి మన కనాను దేశానికి వెళ్ళలేం. మనంతటా మనం ఇప్పుడు ధైర్యంగా నిలదొక్కొని పోషించబడే పరిస్థితిలో లేం. ఏలుతున్నది యోసేపు, ఆయన అధికారం కింద మనం ఉన్నాం. అప్పటికే అనేక దేశాల ప్రజలు ఐగుప్తు వశమైపోయి ఉన్నాయి. ఐగుప్తుని అగ్రరాజ్యంగా యోసేపు తీర్చిదిద్దాడు. అన్ని దేశాల ప్రజలు ఆహారం కొనటానికి ఐగుప్తుకు వచ్చి బానిసలైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమేంటి, మన పిల్లలేంటి? ఒక ప్రక్కన తండ్రి మరణించాడు. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా శిష్యులు భయాందోళన చెందారు. ఆయన ఉన్నంతకాలం మనకి ఆహారానికి కొదవలేదు. ఆయన మనల్ని పోషిస్తూ వచ్చారు. రొట్టెలతో పోషించాడు, నిప్పుల మీద కాల్చబడిన చేపలతో పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మరణించాడు గనుక మన పరిస్థితి ఏంటి? వాళ్ళు భయముతో, కలవరంతో ఉన్నారు గనుక వారందరూ వెళ్ళి తలుపులు వేసుకొని గదిలో ఎంతో దిగులుతో వేదన చెందుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిద్ర వస్తుంది కొంతమందికి. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశారండి. వాచ్మెన్గా ఉన్నారా రాత్రి అంతా ఇంటి ముందు కాపలాగా? ఎందుకు నిద్ర వస్తుంది దేవుని మందిరంలో? నిద్రాత్మ అనేది ఒక దుష్టాత్మది. దేవుని మాటలు వినేటప్పుడు నిద్రపోకూడదు. ఈ విధముగా వారు తమ్ముని గురించి, తమ పిల్లల గురించి వారు ఆలోచన చేసి ఒక మధ్యవర్తిని కుదించుకొని అతన్ని యోసేపు దగ్గరికి పంపించారు. ఆ మధ్యవర్తికి వాళ్ళు ఏం నేర్పించారో తెలుసునా? నీ తండ్రి బ్రతికి ఉండగా ఆయన మాతో చెప్పిన మాటలు ఏంటంటే, ఆనాడు ఎప్పుడో యోసేపుకి, నీ సహోదరులు కీడు చేశారు, ఈ రోజున అది మనసులో పెట్టుకొని నేను లేనందువల్ల, నేను చనిపోయిన తర్వాత మరలా వారికి హాని కలగజేస్తావేమో, అలా చేయవద్దు. వారందరితో ప్రేమగా ఉండాలి, వారిని మంచిగా చూసుకోవాలని తండ్రి చెప్పినట్టుగా వీళ్ళు మాట్లాడుకొని గుణవాయించుకొని ఒక మధ్యవర్తిని పెట్టి పంపించారు. ఆ మధ్యవర్తి వెళ్ళి యోసేపుతో ఆ మాటలు చెప్పినప్పుడు యోసేపు చాలా బాధపడ్డారు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? ఆనాడు మీరు కీడు చేయాలని ఉద్దేశించారు, నేటి దినమున ప్రజలందరూ బ్రతుకున్నట్లుగా దేవుడు దానిని మేలు కొరకై ఉద్దేశించాడు. మనుషులు కీడు చేయ ఉద్దేశిస్తారు, అదే ఉద్దేశాన్ని దేవుడు మేలు కొరకై మారుస్తాడు. మనుషులు చేయాలనుకున్న కీడుని దేవుడు మేలుకరముగా మారుస్తాడు. అదే యోసేపు చెప్తుండేది. మీరు కీడు చేయాలని ఉద్దేశించింది వాస్తవమే, కానీ దేవుడు దాని మేలు కొరకు ఉద్దేశించి నేటి దినమున అనేక జనములు బ్రతుకున్నట్లుగా ప్రభు చేశారు. కాబట్టి మీరు భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలని పోషించేదను. వాళ్ళు భయపడుతున్నారు, మేము ఎలా పోషించబడాలి, మా పిల్లలు ఎలా పోషించబడతారు? ప్రియమైన దేవుని బిడలారా, మిమ్మును గురించి, మీ పిల్లల గురించి ఎలా పోషించబడాలని మీరు బాధపడుతున్నారేమో. నా తర్వాత నా పిల్లలు ఎలా బ్రతకగలుగుతారు? వీరికి సరైన జ్ఞానం లేదే, కష్టపడి చేసుకునే శక్తి సామర్థ్యాలు లేవే, చదువుకోమంటే చదువుకోలేదు, అటు ఉద్యోగాలు చేసుకునే ప్రసక్తి కూడా లేదు, వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారేమో, ఎలా పోషించబడతారన్న ఒక భయము నీ గుండెల్లో ఉండవచ్చు. సరైన పనులు లేవు, సరైన వస్తువులు లేవు, పరిస్థితులన్నీ గడ్డు సమస్యలుగా మారిపోయినాయి. చూస్తే నిత్యావసరాలు, అత్యవసరాలు ధరలు పెరిగిపోయినాయి. సరైన ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, చేతి పనులు లేదు, కాలం గడిచేది ఎలా, పొట్ట పోషించుకునేది ఎలా గని మీరు భయపడుతున్నారేమో. ఈ మాసంలో ప్రభు చెప్తున్నారు, భయపడకుడి, మిమ్మును మీ పిల్లలను నేను పోషించదను. మీరు భయపడకుడి. నా పిల్లలు ఎలా పోషించబడతారు, నా పిల్లలు ఏం తింటారు, ఏం తాగుతారు, రాబోయే దినాల్లో, రాబోయే పరిస్థితుల్లో, కరువు దినాలే, విలయతాండమాడితే పరిస్థితులే గడ్డు సమస్యలుగా ఎదురైతే నా పిల్లలు ఎలా పోషించబడతారు? ఈరోజు నేను ఉండబట్టి నా పిల్లలకి ఏదో ఒక ముద్ద వండి పెట్టగలుగుతున్నాను, ఒక సంపాదించి ఒక రూపాయి నా పిల్లలు పెట్టుకోగలుగుతున్నాను. తర్వాత పరిస్థితి ఏంటి?
నా పిల్లల్లో వచ్చిన పిల్లలు ఎలా పోషించబడాలన్నటువంటి ఆ భయం అనేది ఉంటుంది. దేవుడు అందుకే ఈ మాసంలో మీకు వాగ్దానపూర్వకంగా చెప్తున్నారు, భయపడవద్దు, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తారు. దేవుడు ఏలియాతో చెప్పారు, సారేపతు గ్రామానికి వెళ్ళు, సీదోను సంబంధమైన సారేపతు గ్రామానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను. మీరు అనుకోవచ్చు, దేవుడు మమ్మును మా పిల్లల్ని పోషిస్తానంటున్నాడు కదా, ఎలా పోషిస్తాడు దేవుడు ఎలా పోషిస్తాడు? ఏలియాతో దేవుడు చెప్తున్నారు, సీదోను సంబంధమైన సారేపతు గ్రామానికి వెళ్ళు, నిన్ను పోషించుటకు నేను అక్కడ ఒక విధవరాలకు నేను సెలవిచ్చాను అని. ఏలియా అనుకొని ఉండవచ్చును, విధవరాలకు సెలవిచ్చాడంటే కరువు దినాలు రాకమునిపే విధవరాలు ఏమైనా ధాన్యమంతా ఇంటి నిండా సమకూర్చుకొని కొట్లు గరిసెలు నింపుకున్నదేమో, ఆమె ఇంటిలో ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయేమో, అందుకే దేవుడు అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు విధవరాలకి సెలవిచ్చానని చెప్పాడు కదా. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనల్ని అక్కడికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను అని చెప్పినటువంటి ఆ స్థలానికి వెళ్ళి చూసినప్పుడు ఏలియాకి అక్కడ ఎదురైంది ఏంటో తెలుసునా? ఆ విధవరాలు ఊరి వెలుపాలే కట్టెలేరుకుంటుంది. సరిగ్గా ఏలియాని ఆవిడ దగ్గరికి నడిపించాడు దేవుడు. ఆయన చెప్పారు, అమ్మా మంచినీళ్ళు ఇమ్మని అడిగారు. ఆవిడ మంచినీళ్ళు తీసుకొని వద్దామని వెళ్ళబోతుండగానే అదే చేత్తోనే ఒక అప్పము చేసి, మొదట చేసిన అప్పము నాకు తీసుకురా అని చెప్పారు. వెంటనే ఆమె సమస్య చెప్పింది, నా ఇంటిలో తొట్టిలో పట్టెడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప వేరే ఏమీ లేదు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఈ రోజుకే మేము రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకున్నాం. ఏలియాకు అర్థమైపోయింది, నన్ను పంపించింది ఇలాంటి ఇంటికా? అక్కడ విధవరాలకి పోషించడానికి సెలవిచ్చానని దేవుడు చెప్పాడు కదా. విధవరాలు ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉన్నదేమో, అక్కడ సమృద్ధి అయిన ఆహార పదార్థాలు ఆవిడ సమకూర్చుకొని ఉన్నదేమో అనుకున్నానే. ఇక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉంది? తొట్టిలో పట్టెడి పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనల్ని పోషిస్తారని ప్రభు చెప్తున్నారు. మరి ఎలా పోషిస్తాడు ఆయన? మిమ్మల్ని మీ పిల్లల్ని ఎలా పోషిస్తాడు? పరిస్థితులు చూస్తే అనుకూలంగా లేవు కదా, పరిస్థితులు చూస్తే అవి ప్రతికూలంగా ఉంటున్నాయి. ఎలా పోషించబడతాం ప్రతికూలమైన పరిస్థితిలో? ఆయన చెప్పారు, మొదట నీవు చేసిన అప్పం తీసుకుని రా అని చెప్పారు. మొదట చేసిన అప్పం ఏలియాకు తీసుకొస్తే అని చెప్పారు, ఇక వెళ్ళి నీకు నీ బిడకు చేసుకోమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడల, ఆమె తనకి తన కుమారునికి ఏలియాకు రొట్టెలు చేస్తున్నారు, ఆ రొట్టెలు తింటున్నారు. కరువు దినాలన్నీ తీరిపోయేదాకా ఆ తొట్టిలో ఉన్న పిండి తరగలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు వారిని పోషించాడు. దేవుడు ఎలా పోషిస్తున్నాడో చూడండి. సమృద్ధిలో ఐశ్వర్యములో కాదు ఆయన పోషించేది. సమృద్ధిలో ఐశ్వర్యములో దేవుడు పోషించడం లేదు, అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితిలోనే దేవుడు వారిని పోషిస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడలారు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, శూన్యములో సృష్టిని కలగచేసిన దేవుడు ఏమీ లేని చోటనే దేవుడు పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనతో చెప్పారు, సీదోను సంబంధమైన సారేపతు గ్రామములో ఒక విధవరాలు ఉన్నది, అక్కడికి వెళ్ళమని చెప్పారు. సీదోను సంబంధమైనటువంటి సారేపతు గ్రామంలో ఒక విధవరాలు ఉంది, అక్కడికి వెళ్ళు. సీదోను అంటే అర్థం ఏంటంటే వేటాడుట అని అర్థం. సారేపతు అంటే అర్థం ఏంటంటే కంసాలి అగ్ని వంటి వాడు ఉంటాడు కదా, అతను ఉండే స్థలం అది. అంటే వేటాడుతున్నటువంటి ఒక స్థలానికి ఆయన తీసుకొని వెళ్ళారు. అప్పటికే ఆయన్ని వేటాడుతున్నారు. ఎవరు వేటాడుతున్నారు? యెజబెల్ ఆయన్ని వేటాడుతుంది, ఆయన చంపాలని. అహాబు రాజు ఆయన్ని వేటాడుతున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులకి చెప్పారు, ఏలియా ఎక్కడ ఉన్నా సరే వేటాడి తీసుకొని రండి అని. ఆయన వేటాడే పరిస్థితిలో ఆయన దేవుడు అక్కడికి నడిపించారు. వేటాడబడుతున్న పరిస్థితులు నడిపించారు. శత్రువు మనల్ని వేటాడుతుండవచ్చును. సరిగ్గా ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలిసినా? సీదోను ప్రాంతానికి సంబంధించి సారేపతుకు తీసుకెళ్ళారు. అది కంసాలి అగ్ని వంటి స్థలం. అది అగ్ని లాంటి ఒక స్థలానికి దేవుడు తీసుకెళ్ళారు. దేవుడు మనల్ని వేటాడుతున్న కొన్ని సమస్యలు, వెంటాడుతున్న కొన్ని శోధనలో ప్రభు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలుసునా? అగ్ని వంటి స్థలానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు ఆయన మనల్ని అగ్ని లాంటి స్థలానికి తీసుకెళ్తున్నాడు? మనకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, తరమబడుతున్నప్పుడు మనం సేఫ్గా జాగ్రత్తగా ఆశ్రయము కల్పించబడే స్థలానికి వెళ్ళాలి కదా, అక్కడికి మనల్ని నడిపించబడాలి కదా. ప్రభు ఎందుకు అగ్ని లాంటి స్థలానికి మనల్ని తీసుకెళ్తున్నారు?
మనం వేటాడబడుతున్నప్పుడు, తరమబడుతున్నప్పుడు, మన శత్రువు వెంటాడుతున్నప్పుడు అగ్ని లాంటి ఒక స్థలానికి ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నన్ను శోధించినప్పుడే నేను శుద్ధ సువర్ణముగా మార్చబడతాను. ఆయన పలు రకాలైన అగ్ని శోధనల గుండా, అగ్ని శోధన లాంటి మార్గాల గుండా నన్ను నడిపించినప్పుడే నేను శుద్ధ సువర్ణముగా మార్చబడగలుగుతాను. ఇలాంటి శోధన, పోరాటాలు, సమస్యల్లో నడిపించబడకపోతే నువ్వు శుద్ధ సువర్ణముగా మార్చబడలేవు. తరమబడుతూ, వెంటాడబడుతూ, ఆయన తరమబడుతూ అగ్ని లాంటి శోధన కలిగిన ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సమృద్ధిగా ఉన్నదంటే అక్కడ కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే దేవుడు సెలవిచ్చాడు, నిన్ను అక్కడ పోషించడానికి నేను ఆజ్ఞాపించాను అని. ప్రియమైన దేవుని బిడలారా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న దగ్గరే నీవు అనేకమైన శోధనల మధ్యలో, పోరాటాల మధ్యలో, పుటం వేయబడుతున్నటువంటి పరిస్థితుల మధ్యలోనే దేవాతి దేవుడు సమృద్ధిగా నిన్ను పోషించబోతున్నాడు. విధవరాలు అంటే అర్థం ఏంటంటే ఆమెకి ఆధారం లేనటువంటి ఒక స్త్రీ. ఆమెకు భర్తను కోల్పోయింది. ఆధారం లేనటువంటి పరిస్థితిలో ఆమె ఉంటుంది. అలా ఆధారమే లేకుండా, ఏధారము లేకుండా ఉన్నటువంటి ఆ విధవరాలు దగ్గర ఏలియాను పోషిస్తానని దేవుడు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవాది దేవుడు ఏలియా విధవరాలు తన కుమారుడు కరువు దినాలన్నిట పోషించబడేటట్టుగా దేవుడు ఆ కుటుంబంలో సమృద్ధిని కలగచేశాడు. గనుక దేవాది దేవుడు మిమ్ములని, మీ పిల్లలని ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దేవుడు పోషించబోతున్నాడు. అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, ఏది లేనప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు. మరొక మాటని మనం అందులోనే మరొక మాటను చూద్దాం. 81వ కీర్తన 16వ వాక్యం. కీర్తన, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. చాలు. దేవుడు ఎలా పోషిస్తానని ప్రభు చెప్తున్నారంటే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు పోషిస్తానని చెప్తున్నారు. బాగా వినాలి. గోధుమలతో దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. అతి శ్రేష్టమైన గోధుమలు అని ప్రభు చెప్తున్నారు. శ్రేష్టమైనవి కంటే కూడా అతి శ్రేష్టమైన గోధుమలతో దేవుడు పోషిస్తాడు. యేసు ప్రభు గురుగులను గురించి, గోధుమల గురించి ఆయన ఒక ఉపమానం చెప్పారు. గురుగుల గురించి, గోధుమల గురించి ఉపమానం చెప్పినప్పుడు యజమానుడు ఏం చేశాడంటే పొలానికి వెళ్ళి ఆయన గోధుమలు విత్తి వచ్చారు. గోధుమలను విత్తి వచ్చిన తర్వాత ఆ రాత్రి సాతాను దుష్టుడు వెళ్ళి ఏం చేశాడంటే గురుగులను విత్తాడు. తర్వాత పనివారు వెళ్ళి చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచున్నాయి. పనివారు యజమానుని అడిగారు, మన గోధుమలు విత్తాం, అయితే గురుగులు కూడా మొలిచున్నాయి వాటి మధ్యలో. ఆయనకు తెలిసింది ఇది దుష్టుడు చేసిన పని అని. ఇది దుష్టుడు చేసిన పని గనుక ఇప్పుడు వాళ్ళు అడిగారు, ఈ గురుగులను మేము తీసేస్తామని. ఆయన చెప్పారు, గురుగులను మీరు తీసేయొద్దు, గోధుమలతో పాటు వాటిని ఎదగనివ్వండి. లేని ఎడల గురుగులను తొలగించేటప్పుడు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి. అలా మీరు తీయొద్దు, రెండింటిని కలిపి ఎదగనివ్వండి. గోధుమలను ఎదగనివ్వండి, గురుగుల్ని ఎదగనివ్వండి. అదే యేసు ప్రభు అంటాడు, పరిశుద్ధుల్ని పరిశుద్ధులుగా ఉండనివ్వండి, అపవిత్రుల్ని అపవిత్రులుగా ఉండని. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. గురుగుల్ని ఎదగనివ్వండి, గోధుమలను ఎదగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గోధుమలని సపరేట్ చేశారు, గురుగుల్ని ప్రత్యేకించారు. కోతకాలంలో అవి ప్రత్యేకించబడతాయి. కోతకాలం వచ్చినప్పుడు ప్రత్యేకించబడతాయి. అలా కోతకాలం వచ్చినప్పుడు వాటిని ప్రత్యేకించారు. గురుగులన్నీ కూడా అగ్నికి ఆహుతి వినాశనానికి వెళ్ళిపోయినాయి. గోధుమలన్నీ కూడా యజమానుని కొట్లో పోయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని వివరణ చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసునా? గురుగులను విత్తింది దుష్టుడు. గురుగులు విత్తింది ఎవరు? దుష్టుడు. ఆ గురుగులు ఎవరంటే ఈ లోక సంబంధులు. గోధుమలు విత్తింది ఎవరో తెలుసునా? యేసు ప్రభు. ఈ గోధుమలు ఎవరో తెలుసునా? దేవుని రాజ్య సంబంధులు. గోధుమలు ఎవరు? దేవుని పరలోక రాజ్య సంబంధులు. దేవుడు మిమ్మల్ని ఎలా పోషిస్తానని చెప్తున్నారంటే, అతి శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాను.
దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలతో దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. లోక సంబంధమైనటువంటి ముచ్చట్లతో, అక్కడక్కడ జరిగినటువంటి కల్పన కథలతో కాదు మనం పోషించబడవలసినది. జోకులతో నవ్వులాటలతో కాదు మన ఆత్మ పోషించబడాల్సింది. దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలతో మనం పోషించబడాలి. దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలు మనకు కావాలి. ఆ ప్రకటనల చేత మన ఆత్మ పోషించబడితేనే మన ప్రాణము తృప్తిగా ఉంటుంది. ఆ ప్రకటనల చేత పోషించబడితేనే ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధపడగలుగుతాం. కనుక దేవుడు మనల్ని పోషించేది అతి శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడు. ఈ అతి శ్రేష్టమైన గోధుమలే దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభు చెప్తున్నారు, మీరు అనుకోవచ్చు మేము ఎలా పోషించబడాలి, మా పిల్లలు ఎలా పోషించబడతారు, మిమ్మల్ని గురించి మీ పిల్లల గురించి ఎలా పోషించబడాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మా పిల్లలకి మాకు ఆత్మీయంగా ఎదగడానికి దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలు, పరలోక రాజ్య సంబంధమైన ఉపదేశ సత్యములు మాకెవరు బోధిస్తారు, మేము ఎలా పోషించబడాలని మీరు అనుకుంటున్నారేమో. ప్రభు చెప్తున్నారు, మీరు భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలని నేను పోషించదను. కనుక దేవుడు మనల్ని పోషిస్తాడు. మరొక మాటను చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యమును చదువుకుందాం. వారి బెదిరింపులకు మీరు భయపడకుడి. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు మంచి విషయములో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేసేవారెవరు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపు మాటలకి మీరు భయపడవద్దు. వారి బెదిరింపులకు మీరు భయపడవద్దు. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. వారి బెదిరింపులకు మీరు భయపడవద్దు. బెదిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. యేసన్న గారు చెప్పేవాళ్ళు కదా, ప్రతిరోజు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు భర్తని బెదిరిస్తుందంటే, పిల్లల్ని బెదిరిస్తుందంట. ఏ చిన్న విషయం వచ్చినా నేను చనిపోతా అని బెదిరించేదంట. ఎలా చనిపోతాను? నేను బావిలో దూకి చనిపోతాను, నేను బావిలో దూకి చనిపోతానని బెదిరిస్తూ ఉండేది. ఒక రోజున విసిగిపోయి ఆ పిల్లలు భర్త విసిగిపోయి సరే చావుపో అన్నారంట. చావుపో అని చెప్తే, ఇదిగో మీరు నన్ను చావమంటున్నారు, నేను చనిపోతాను చూడండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయి 4 అడుగులు అలా బయటికి వెళ్ళింది. అప్పుడే మబ్బు పట్టింది. మరలా తిరిగి ఇంటికి వచ్చి పిల్లలతో చెప్తుందంట, మరి నేను చనిపోవడానికి వెళ్తున్నాను, బావిలో దూకి వర్షం వచ్చేటట్టుగా ఉంది, తల తడుస్తుందేమో, ఆ గొడుగు ఇట్టివ్వండి అంటుందంట. అంటే చనిపోయడానికి వెళ్ళినప్పుడు బావిలో దూకితే తల తడవదా? ఉత్తుత్తి బెదిరిస్తూ ఉంటారు. నేను చనిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నేను నీతో కాపురం చేయలేను, నేను నీతో కలిసి ఉండలేను, నేను వెళ్ళిపోతా. బెదిరింపులు. ఎవరిని బెదిరిస్తావు? వాక్యం చెప్తుంది, వారి బెదిరింపులకు మీరు భయపడవద్దు. 18వ కీర్తన 4వ వాక్యం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీదికి వచ్చి బెదిరింపగను. భక్తిహీనులు వరద పొర్లు వలె వచ్చి బెదిరిస్తున్నారు. దావీదును బెదిరిస్తున్న వారు భక్తి కలిగిన వాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, విశ్వాస జీవితం చేసేవాళ్ళు కాదు, ప్రతిష్ట కలిగిన వాళ్ళు కాదు. భక్తిహీనులు వరదలాగా వచ్చి బెదిరిస్తున్నారు. వీడు ఎలా బ్రతుకుతాడో చూస్తాం, వీడు ఎలా జీవిస్తాడో చూస్తాం, వీడు ఎలా రాజు అవుతాడో చూస్తాం, వీడు ఎలా పరిపాలన చేస్తాడో చూస్తాం. భక్తిహీనులు వరదలాగా వచ్చి బెదిరిస్తున్నారు. వరద పొరులు వలె వచ్చి నా మీద బెదిరిస్తున్నారు. భక్తిహీనులు బెదిరిస్తున్నారు. వీడు ఉంటాడంటావా?
ఈడు ఇక్కడ ఉంటాడంటావా? ఈడు ఇక్కడ బట్టగట్టి జీవించగలుగుతాడంటావా? ఈడు మనకు రాజై సేవలు చేయగలుగుతాడంటావా? మనల్ని పరిపాలిస్తాడంటావా? భక్తిహీనుల బెదిరింపులు, భక్తిహీనుల యొక్క బెదిరింపులు. ఆయన ఈ భక్తిహీనులు వరద వలె పొర్లుతూ వచ్చి తనను బెదిరించినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసునా? అలాంటి కష్టకాలములో, ఇబ్బందిలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన తన పరిశుద్ధమైన ఆలయములో ఉండి నా ప్రార్థన ఆలకించెను. ఉన్నతమైన స్థలములో నుండి చేయి చాపి నన్ను పైకి లేవనెత్తెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. భక్తిహీనుల యొక్క బెదిరింపులు చెల్లవు, భక్తిహీనుల యొక్క బెదిరింపులు కుదరవు. వరద వలె భక్తిహీనులు పొర్లుతూ వచ్చి ఆయన బెదిరించినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఉన్నతమైన స్థలములో నుండి దేవుడు తన చెయ్యి చాపాడు. ఆయన ఎప్పుడైతే ఉన్నతమైన స్థలములో నుండి చెయ్యి చాపాడో జలరాశులన్నీ కూడా భయపడిపోయినాయి. భక్తిహీనుల వరదలన్నీ కూడా నిర్మూలించబడ్డాయి. ఎక్కడో మునిగిపోయినటువంటి అగాధ జలముల్లో మునిగిపోయినటువంటి దావీదుని ఆయన పైకి లేవనెత్తి ఉన్నాడు. విశాలమైన స్థలములో ఆయన పాదాలు నిలిపాడు. భక్తిహీనుల బెదిరింపులకి మీరు భయపడవద్దు. మీరు ఎలా ఉంటారో ఇంట్లో చూస్తాం, మీరు ఎలా ఇక్కడ ఇల్లు కడతారో చూస్తాం, నీవు ఎలా ఇక్కడ వ్యాపారం చేస్తావో చూస్తాం, నీవు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తామని భక్తిహీనులు మిమ్మల్ని బెదిరించవచ్చును. వాక్యం చెప్తుంది, భక్తిహీనుల బెదిరింపుకు మీరు భయపడవద్దు. నేను నీకు సహాయం చేయబోతున్నాను, నేను నీకు సహాయం చేయబోతున్నాను. భక్తిహీనుల బెదిరింపులకి, ఉత్తిత్తి బెదిరింపులకి మీరు భయపడవద్దు. భక్తిహీనులు ఎంతలో కనబడతారు, అంతలో మాయమైపోతారు. భక్తిహీనుల జీవితం నీటి మీద బుడగ లాంటిది. వర్షం కురిసినప్పుడు నీటి మీద బుడగలు చూస్తాం. బుడగలు వెళ్తుంటే మనం అనుకుంటాం ఎంత చక్కగా వెళ్తున్నాయి, చూస్తున్నంతలోనే అది పేలిపోతుంది, కనబడకుండా వెళ్ళిపోతుంది. భక్తిహీనుల యొక్క జీవితము కూడా అంతే. కంటికి అందముగా, హృదయానికి ఆనందంగా, ఆకర్షణ కనబడవచ్చును, అంతలోనే మాయమైపోతాయి భక్తిహీనుల యొక్క జీవితాలు. వారి బెదిరింపులకి మీరు భయపడవద్దు. వరదలాగా పొర్లుతూ నురుగ్గట్టి అలలు ఘోషిస్తూ వచ్చిన కెరటాలు రేకెత్తించినా సరే మీరు భయపడవద్దు. భక్తిహీనులని ఆయన వారి యొక్క శిరస్సు మీద కొట్టి ఆయన అణచగలిగిన వాడు. భక్తిహీనుల యొక్క బెదిరింపులకి మీరు ఏమాత్రము భయపడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన దేవుని వాక్యంలో గమనించినప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:18 చూడండి. 32:18. యెరూషలేము పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో ప్రాకారం మీద ఉన్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు. అష్షూరు పంపినటువంటి వారు వచ్చి దేవుని బిడల మీద ప్రగల్భాలు పలికారు. యెరూషలేం పట్టణాన్ని మేము పట్టుకుంటాం, యెరూషలేములో ఉన్న ప్రజల్ని మేము పట్టుకుంటామని 17వ వాక్యం చదవండి. 17వ వాక్యం. ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుంచి ఏలాగున విడిపింపలేకపోయిరో, హిజ్కియా సేవించే దేవుడును నా చేతిలో నుంచి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపిస్తే పేలాపనలు పేలేరు. 16వ వాక్యం. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలేరు. ఏ దేవతలైనా నా చేతిలో నుండి ఏ దేశమునైనా రక్షింపగలిగినా మీ దేవుడు కూడా నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షింపలేడు.
కానీ హిజ్కియా దేవుని సేవకుడైన హిజ్కియా మీదను, దేవుని మీదను, ఆయన జనుల మీదను, ఆ పట్టణం మీదను పేలాపనలు పేలేరు. యెరూషలేము పట్టణ ప్రాకారం మీద ఉన్న కాపురస్తులని వాళ్ళు బెదిరించి భయపెట్టారు. అష్షూరు వారు తమ దండుతో వచ్చి దేవుని బిడల్ని పరిపాలిస్తున్న రాజుని వాళ్ళు దేవుని దూషించి దూషణ మాటలు మాట్లాడి పేలాపనలు పేలి బెదిరించారు. ప్రియమైన దేవుని బిడలారు, వారి బెదిరింపులకు మీరు బెదరవద్దు. వారికి ఉన్నటువంటి అండా సహాయం మాంస సంబంధమైనదే. కానీ మన పక్షముగా పోరాడి యుద్ధం చేసి మనకు జయం ఇవ్వగలిగినటువంటి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. గనుక వారి బెదిరింపులకు మీరు బెదిరిపోవద్దు. ఆ రాత్రే దేవుడు తన యొద్దనున్న ఒక దూతను పంపితే అష్షూరు దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేస్తే వాళ్ళ అధికారులతో సహా చనిపోయి నేలమట్టమైపోయారు. ఆ దినమే వాళ్ళు పేలాపనలు పేలి ప్రగల్భాలు పలికారు, బెదిరించారు. దేవుని బిడ్డలు బెదిరించారు. యెరూషలేమును పట్టుకుంటాం, యెరూషలేమును మా స్వాధీనం చేసుకుంటాం. బెదిరింపులు. వాక్యం చెప్తుంది, వారి బెదిరింపులకు మీరు భయపడవద్దు. వారికి సహాయం చేసేది, వారికి అండగా ఉన్నది మాంస సంబంధమైనటువంటి మనుషులే. వారికి ఉన్నది గుర్రాలు, రథాలే. కానీ మన పక్షముగా ఉన్నది సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన సర్వశక్తి గల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన యుద్ధశూరుడైన యెహోవా. వాళ్ళు బెదిరించారని, వీళ్ళు బెదిరించారని నువ్వెందుకు పారిపోతావు? వాళ్ళు బెదిరించారని, వీళ్ళు బెదిరించారని నీవెందుకు భయపడుతున్నావు? దేవుని వాక్యం నీకు హెచ్చరికగా తెలియచేస్తుంది. ప్రభు వాగ్దానపూర్వకముగా నీతో మాట్లాడుతున్నారు. వారి బెదిరింపులకు నీవు భయపడవద్దు. ఈరోజు బెదిరించినటువంటి అష్షూరు సైన్యం తెల్లవారేసరికి శవాలై పడిపోయి ఉంటారు. నీవు వెతికినా కనబడరు. వారంతా నేల శవాలై పడిపోయి ఉంటే అష్షూరు రాజు భయపడి తన దేశానికి పారిపోయి తన దేవత గుడిలో వచ్చాడు. ఆయన కడుపున పుట్టిన పిల్లలే ఆయన్ని చంపేశారు. ఏ దేవతనైతే ఆయన దేవునిగా పెట్టుకొని జయం అనుగ్రహిస్తుంది, ఈ దేవత నాకని ఆరాధిస్తున్నాడు, అదే గుడిలోకి వెళ్ళాడు. ఆయన పిల్లలు అక్కడే బలి చంపేశారు. ఆ దేవత కాపాడలేదే, ఆ దేవత రక్షించలేదే. బెదిరింపులు, దేవుని బిడలపైన, దేవుని మీద, దేవుని సేవకుల్ని బెదిరిస్తున్నటువంటి ఆ దుష్ట ఆత్మల యొక్క అంతు చూసే సమయం ఆసన్నమై ఉన్నది. దేవాతి దేవుడు లేవబోతున్నాడు. ఆయన హుంకరించుచు లేవబోతున్నాడు. నిన్ను బెదిరించిన వారిని నీకు కనబడకుండా తీసేయబోతున్నాడు ఆయన. వారి బెదిరింపులకు మీరు భయపడవద్దు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వాక్యం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు సౌలు ఇంకను శిష్యులను బెదిరిస్తున్నాడు. దేవుని బిడలను చంపడమే తనకు ప్రాణాధారమైనట్టుగా దమస్కు పట్టణానికి కూడా నేను వెళ్ళి దేవుని బిడలను హింసించడానికి, వారిని ఈడ్చుకుని వచ్చి చెరసాల్లో వేయటానికి నాకు అధికార పత్రాలు ఇవ్వండి అని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. దేవుని బిడల్ని హింసించడానికి, దేవుని శిష్యుల్ని హింసించడానికి, బెదిరించడానికి, సంఘాలు పాడు చేయటానికి అధికారుల దగ్గరికి వెళ్ళి తాకీదులు పొందుతున్నారు. అధికారుల దగ్గరికి వెళ్ళి తాకీదులు పొంది చట్టాలు తీసుకుంటున్నారు. దేవుని శిష్యుల్ని బెదిరిస్తున్నారు. వారిని ఈడ్చుకొచ్చి చెరసాల్లో వేసి వారిని చంపాలనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచన కలిగి కంకణం కట్టుకొని దేశంలో దేవుని బిడ్డలు ఉండకూడదని, దేవుని సేవకులు ఉండకూడదని, సంఘాలు చిన్న భిన్నాలు కావాలి, ఎక్కడ క్రీస్తుని గురించి ప్రకటించకూడదని, యేసు ప్రభుని గురించి బోధించకూడదని అధికారాలు పొంది తాకీదులు తీసుకొని దేశానికి బయలుదేరబోతున్నారు. అలాగే సౌలు కూడా దేవుని బిడ్డలు హింసించడమే, చంపటమే ప్రాణాధారం అయినట్టుగా శిష్యుల్ని బెదిరిస్తూ బయలుదేరాడు ఆయన. అలాంటి అధికారాన్ని పొంది బయలుదేరి దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలోనే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు.
మార్గ మధ్యంలోనే ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. వారు వెళ్ళుచున్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారి చుట్టూ వెలుగు ప్రకాశించెను. వారి చుట్టూ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగును వారు చూడలేకపోయారు. వెలుగుని చూడలేకపోయారు. సౌలు నేల మీద పడిపోయి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నారు, సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేను నిన్ను హింసించిన వెంట నీవెవరు? నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును నేను. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని బిడలను హింసించడానికి, బెదిరించడానికి ప్రాణాధారం అయినట్టుగా నిర్ణయం తీసుకొని తాకీదులు పొంది అధికారుల దగ్గర వాళ్ళు సెలవు పొంది బయలుదేరేమో దేవుడు అట్టి వారిని మార్గ మధ్యంలోనే దర్శించబోతున్నాడు. అట్టి వారికి మీరు బెదరవద్దు, అట్టి వారికి మీరు భయపడవద్దు. దేవుడు మార్గ మధ్యంలోనే వారిని దర్శించబోతున్నాడు. ఆయన దమస్కు మార్గంలోనే నేల పడిపోయి దుమ్ములో పడి పొర్లుతున్నాడు. ఆయన రెండు కళ్ళు కనబడకుండా పోయినాయి. ఆయన కన్నులకు అంధత్వం చేత ఆయన మొత్తబడి ఉన్నాడు. ఆయనకి ఏమీ కనబడలేదు. ప్రియమైన దేవుని బిడలారా, బెదిరించినటువంటి సౌలు ఇప్పుడు నేల పడిపోయి ఉన్నాడు, దుమ్ములో పడి పొర్లుతున్నాడు. ఆయన ఎవరైతే దేవుని బిడలు బెదిరించాలి, సంఘాలు విచ్ఛిన్నం చేయాలి, సంఘాలు పాడు చేయాలి, దేవుని సువార్తకి అడ్డు తగలాలని బెదిరించాలని తాకీదులు పొంది పత్రాలు తీసుకొని బయలుదేరారు. అట్టి వారిని ప్రభు దర్శించబోతున్నాడు. మట్టి కరవబోతున్నారు, మట్టిని కరవబోతున్నారు, దుమ్ములో పడి పొర్లబోతున్నారు. వారి కళ్ళకి గుడ్డితనాన్ని దేవుడు కలగజేశాడు. అదే సౌలుతో దేవుడు మాట్లాడి ఆయన జీవితాన్ని మార్చివేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసునా? అన్యజనుల యొద్దకు నేను నిన్ను పంపబోతున్నాను, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి నిన్ను పంపబోతున్నాను. నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించుటకు, సాతాను హస్తములో బంధించబడిన వారిని విడుదల చేయుటకు నేను నీకు అధికారం ఇచ్చి నిన్ను నియమించాను. ఎవరైతే దేవుని బిడల్ని బెదిరించి సంఘాలు పాడు చేయాలని తాకిదులు పొందారో అట్టి వారికే దేవుడు సేవను అప్పగించారు. అట్టి వారికే సంఘాలు కట్టే బాధ్యతను అప్పగించారు. దేవుడు తలకిందులు చేయబోతున్నాడు. పరిస్థితులు తారుమారు చేయబోతున్నాడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకముగా లేచిన వారే క్రైస్తవ్యమును ప్రకటించబోతున్నారు. ఎవరైతే సంఘాలకు విరోధముగా లేచి సంఘాలను విచ్ఛిన్నము చేశారో అట్టి వారే సంఘాలు స్థాపించబోతున్నారు. ఏ యేసయ్యను గూర్చి అయితే మాట్లాడకూడదు, ప్రకటించకూడదు అన్నారు, ఏ యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి ప్రకటించకూడదన్నారు, ఎవరి పునరుద్ధానమును గురించి ప్రకటించకూడదన్నారు, ఆయన రాకడ గురించి బోధించకూడదని తాకీదులు ముద్రించారు, అదే యాజకులు, ప్రధాన యాజకులు మార్చబడిరి. ప్రియమైన దేవుని బిడల, అట్టి వారిని దేవుడు రక్షించబోతున్నారు. అధికారుల సహితము దేవుడు మార్చబోతున్నాడు. నాయకుల సైతము దేవుడు రక్షించబోతున్నారు. తనను ఎరుగని జనాంగముతోనే తన గురించి ఆయన ప్రకటన చేయబోతున్నాడు. దేవాతి దేవుడు గొప్పవాడు. బెదిరింపులకు మీరు భయపడవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. బెదిరింపులకు మీరు భయపడవద్దు. మీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వాక్యాన్ని చదువుకుందాం. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. కింద వాక్యం కూడా గాలి అణిగెను. చాలు ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుల్ని అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని పంపించారు. అది సాయంకాల సమయం. ఆయన ఒక్కడిగా నిలిచిపోయి ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు. శిష్యులనేమో అద్దరికి వెళ్ళమని చెప్పి వారిని దోణిలో పంపించారు. వారు వెళ్ళేటప్పుడు ఆ రాత్రి వారికి గాలి ఎదురైనందున 48వ వాక్యం, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, గాలి ఎదురైనందున వారి దోణి నడిపించడానికి మిక్కిలి కష్టపడుతున్నారు. ఆ విషయాన్ని యేసు ప్రభు చూచి 4వ జామున సముద్రం మీద నడుస్తూ వచ్చారు.
ఆయన వారిని అద్దరికి వెళ్ళాలని బయలుదేరి వెళ్ళమన్నారు. వారు వెళ్ళేటప్పుడు యేసుప్రభు అక్కడ కొండ మీద ప్రార్థనలో ఉన్నారు. వీళ్ళకేమో వెళ్ళేటప్పుడు గాలి ఎదురయ్యింది. యేసుప్రభు ప్రార్థనలో ఉన్నాడు, వీళ్ళకి గాలి ఎదురైంది, వీరు మిక్కిలి కష్టపడుతున్నారని ఆయనకు తెలిసి ఆయన బయలుదేరి వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఆయన చూసి ఏదో భూతమేమో అనుకొని భయపడ్డారు. అప్పుడు ఆయన వారిని పలకరించాడు. నేనే, భయపడకండి అని వాళ్ళకి పలకరించాడు. నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడి. ఆయన వారి దగ్గరికి రాగానే గాలి అణిగిపోయింది, ఒక ప్రశాంతత కలిగింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభువు వారిని వెళ్ళమని చెప్పి పంపించారు. గాలి ఎదురైనందున వాళ్ళు భయపడుతున్నారు. కొన్ని గాలులు మన జీవితంలో ఎదురవుతాయి. వారు మిక్కిలి కష్టపడుతున్నారు ఎలాగైనా దరికి చేర్చుకోవాలని. ఆ ధోని అనేది నీ కుటుంబానికే పోల్చుకో. కుటుంబాన్ని నడిపించుకోవడానికి, అద్దరి చేరడానికి మిక్కిలి కష్టపడుతున్నావు. ఎలా నడిపించుకోవాలి కుటుంబాన్ని? నలుగురు పిల్లలు ఉన్నారు, వారిని ఎలా నడిపించుకోవాలి? వారిని ఎలా పోషించుకొని, వారి బాగోగులు గమనించుకొని వారిని ఎలా చూసుకోవాలి? అలా నీవు ఈ లోకమనే సముద్రంలో నీ కుటుంబం అనే నావని నడిపించుకునే పరిస్థితిలో నీవు మిక్కిలి కష్టపడుతున్నావు. పగలు ఒక డ్యూటీ చేస్తున్నావు, సాయంకాలం ఒక డ్యూటీ చేస్తున్నావు, రాత్రి మరలా 2 గంటలు డ్యూటీ చేస్తున్నావు. ఎప్పుడో నీవు వచ్చేసరికి 11 అవుతుంది, తిరిగి 5 గంటలకు లేచి మరలా రెడీ అయిపోవాల్సి వచ్చింది. నీ ధోని నడిపించుకోవడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి మిక్కిలి కష్టపడుతున్నావు. గాలులు ఎదురవుతున్నాయి, సమస్యలు ఎదురవుతున్నాయి, పోరాటాలు ఎదురవుతున్నాయి. ఎదురుగాలులు, సుడిగాలులు, పెనుగాలులు ఇవన్నీ నీకు ఎదురవుతున్నాయి. ఎదురుగాలులు ఎదిరించినప్పుడు ముందుకు వెళ్ళలేక, సుడిగాలి ఎదురైనప్పుడు నిలదొక్కోలేక, పెనుగాలి ఎదురైనప్పుడు పడిపోయిన స్థితులు, ఇలాంటి పరిస్థితిలో నీ కుటుంబంలో మిక్కిలి నీవు కష్టపడుతున్నావు. ఈ గాలిని చూసి నువ్వు భయపడుతున్నావు. ఎలా నా కుటుంబం అద్దరికి చేర్చుకోవాలి? నా పిల్లల్ని ఎలా చదువులు చదివించుకొని వారికి ఒక మంచి భవిష్యత్తును తీసుకొచ్చుకోవాలని నువ్వు మిక్కిలి కష్టపడుతున్నావు. పిల్లల కొరకై, కుటుంబం కొరకై నిద్ర ఆగారాలు మానేసి పగలనక, రాత్రనక, ఎండనక, చలనక, మంచనక మిక్కిలి కష్టపడుతున్నావు. మిమ్మల్ని అద్దరికి వెళ్ళమని చెప్పిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నాడో తెలుసునా? ఆయన కొండకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అనే నావ నీవు అద్దరి చేరునట్లుగా నీ కొరకు యేసుప్రభు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు. మనం అద్దరి చేరేటట్టుగా ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నారు. సముద్రంలో ఏమొచ్చిందో తెలుసునా? ఒక గాలి వారికి ఎదురయ్యింది. ఈ లోకం అనే సముద్రంలో మనం నడిపించబడేటప్పుడు, మనం వెళ్ళేటప్పుడు మనకు ఒక గాలి ఎదురవుతుంది. ఇవి ఎదురుగాలులు ఎదురవుతాయి. ఎదురుగాలి ఎదురొచ్చినప్పుడు నావ ముందుకు సాగదు. ఇలా ఎన్నో సమస్యలు, పోరాటాలు నీకు ఎదురైనప్పుడు నీ కుటుంబం ముందుకు సాగలేక అడుగులు తడబడుతూ ఎక్కడున్నావంటే అక్కడే, ఎంతగా ముందుకు వెళ్ళావో అద్దరి చేరాలని మరలా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నావు. మరలా వెళ్ళాలనుకుంటున్నావు, మరలా వెనక్కి వచ్చేస్తున్నావు. ఎదురుగాలు నిన్ను ముందుకు పోనివ్వవు. ఎదురుగా వచ్చే సమస్యలు కొన్ని నిన్ను ముందుకు పోనివ్వవు. నీవు అలాంటి పరిస్థితుల్లో మిక్కిలి కష్టపడుతున్నావు, మిక్కిలి శ్రమ పడుతున్నావు, ఎంతో వేదన చెందుతున్నావు. నావ నడిపించలేక, అడుగులు ముందుకు వెయ్యలేక, దిగితే సముద్రం, ఇటు చూసిన ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మిక్కిలి కష్టపడుతున్నావు. ఆయనకు ప్రార్థనలో తెలిసింది నీవు కష్టపడుతున్నావని, నీవు మిక్కిలి కష్టపడుతున్నావని, గాలి నిన్ను అడ్డుకుంటున్నదని ఆయనకు ప్రార్థనలో తెలిసిపోయింది. వెంటనే ప్రభు ఆయన లేచి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయపడుతూ ఉన్నారు. వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు ఆయన వారిని పలకరించారు. మీ కష్ట పరిస్థితిలో, మీరు పడుతున్న ఇబ్బందుల్లో మిమ్మల్ని పలకరించడానికి మనుషులు దరికి రారు. అయిన వారు వచ్చి పలకరించరు, బంధువులు వచ్చి పలకరించరు, ఆత్మీయులు వచ్చి పరామర్శించరు. ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు ప్రాణానికి స్నేహంగా ప్రేమించిన స్నేహితులు కూడా దూరాన నిలవబడి నిన్ను చూస్తారే కానీ నిన్ను పలకరించరు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ నీకు సమృద్ధిగా జరుగుతున్నప్పుడు 10 మంది నీ ఇంటికి వెళ్ళి వస్తుంటే వచ్చి అందరూ పలకరిస్తారు. యోబు కష్టాల మధ్యలో, శోధనల మధ్యలో నడిపించబడినప్పుడు శిష్యులు ఎక్కడున్నారు? స్నేహితులు ఎక్కడున్నారు? స్నేహితులు దూరంగా ఉన్నారు. నా భార్యకు నా వాసన అసహ్యమైందని చెప్పాడు. నా పిల్లలంతా వెళ్ళిపోయారు. నా బంధువర్గం అంతా నాకు దూరం అయ్యారు. నా నిలవరులందరికీ కూడా నేను అసహ్యమయ్యింది.
కొన్ని శోధనల మధ్యలో మిక్కిలి కష్టపడేటప్పుడు బంధు జనాంగానికి, స్నేహితులకి, కట్టుకున్న భార్యకి ఆయన అసహ్యమైంది. చివరిలో దేవుడు ఆయన రెండంతలుగా చేర్చారు చూడండి, రెండంతలుగా ఆశీర్వదించారు చూడండి. అప్పుడు తిరిగి మరలా బంధువులందరూ వచ్చారు. అప్పుడు మరలా తిరిగి బంధువులందరూ వచ్చి ఏమంటున్నారు తెలుసునా? ఎంత లేసిన దుఃఖాన్ని అనుభవించావయ్యా అని చెప్పి భోజనాలు చేస్తే భోజనం చేసుకొని మంచికి ఒక వరహా ఇచ్చి ఎరైసి వెళ్ళిపోయారంట, మరలా చేపను పడదాంలేని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ అనుకూలంగా సమృద్ధిగా ఉంటే అప్పుడు నీ చుట్టూ తిరుగుతారు. యేసు ప్రభు అలా కాదు. నీవు మిక్కిలి కష్టపడుతున్న సమయములోని, భయపడుతున్న సమయములోని ఆయన నీ ధరికి వచ్చి ఆయన నిన్ను పలకరించారు. ఈ మాసములో, నీ ప్రయాసలో, నీ కష్టములో దేవుడు నిన్ను పలకరించబోతున్నాడు. ప్రభువే నిన్ను పలకరించబోతున్నాడు. ధైర్యము తెచ్చుకోండి, భయపడకండి, నేనే. ప్రియమైన దేవుని మెడల కొన్ని గాలులు భయపెడతాయి. దావీదుకు కూడా కొన్ని గాలులు ఎదురైనాయి. ఆయన అంటాడు, ఆహా, అరణ్యములో బాటసారుల బస దొరికిన ఎడల నాకెంత మేలు. సుడిగాలిని పెనుగాలిని తప్పించుకొని గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. సుడిగాలులు పెనుగాలులు నాకు ఎదురవుతున్నాయి. నాకు 2 రెక్కలుంటే ఈ సుడిగాలిని పెనుగాలిని తప్పించుకొని అరణ్యములో నేను నివసించేవాడని. బాటసారుల బస దొరికితే నాకు ఎంత మేలు అరణ్యములో. సుడిగాలులకి పెనుగాలులకి ఎంత భయపడ్డాడో చూడండి. సుడిగాలి ఏం చేస్తుందో తెలిసినా? ఒక్కసారిగా సుడిగాలి వచ్చిందంటే అది చుట్టేస్తుంది. చుట్టేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే నిన్ను పైకి తీసుకెళ్తుంది. ఆ గాలిలో పైకి లేపేస్తుంది. లేపేటప్పుడు నువ్వు అనుకుంటావు, ఈ గాలి ఎంత మంచి గాలి, నన్ను చుట్టి నన్ను పైకి లేవనెత్తింది అనుకుంటావు. పైకి వెళ్ళిన తర్వాత ఆ గాలి మాయమైపోతుంది. పైనుండి పడతావు. పైనుండి పడి ఏమవుతుంది తెలిసినా? పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది తలకాయ. కొన్ని శోధన సమస్యలు నిన్ను పైకెత్తి కింద పడేస్తాయి. అలా నీ జీవితాన్ని వినాశనం చేయాలనుకుంటాయి. కొన్ని శోధనలు సుడిగాల్లాగా చుట్టుకొని నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తి కింద పడేస్తాయి. సుడిగాలి చేత కదా యోబు యొక్క కుమారులందరూ విందు చేసుకుంటుంటే ఆ ఇంటి మీద కొట్టి వినాశనమైంది. పెనుగాలులు ఏం చేస్తాయి తెలుసునా? నిన్ను నిలదొక్కోనియవు. ఆర్థికమైన పరిస్థితుల్లో, ఇరుకు ఇబ్బందుల్లో నిలదొక్కునే పెనుగాలు నిన్ను కింద పడేస్తాయి. పెనుగాలులు బోర్లు దోస్తాయి. పెనుగాలులు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, గువ్వవలే నాకు 2 రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. అవును ప్రియమైన దేవుని బిడల, ఇలాంటి గాలులు ఎదురైన పరిస్థితిలో నీవు నడిపించుకోవటం, నీ కుటుంబాన్ని నీవు మిక్కిలి కష్టపడుతుండగా ప్రభు అంటున్నాడు, భయపడవద్దు. నీ నావ నడిపించుకునే విషయంలో నువ్వు భయపడవద్దు. నీ పిల్లలు నడిపించుకునే విషయంలో భయపడవద్దు. నీకు మాట వింటలేదని, దురలవాట్లకి బానిసలైపోయి లోకంలో కలిసిపోయారని, వారు నీ చేతికి రావటలేదని, నీ మాటకు రావటలేదని చెప్పి నీవెంతో దుఃఖపడి కన్నీరు కారుస్తున్నావు. నీ పిల్లల విషయమై, నీ నావ విషయమై నువ్వు వేదన చెందుతున్నావు. నువ్వు భయపడవద్దు. ఆ నావని ఒక దరికి ప్రభు చేర్చబోతున్నాడు. యేసు ప్రభు ఆ నావలోనికి వచ్చాడు. అక్కడ ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు. గాలి అణిగిపోయింది. యేసు ప్రభు నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు. యేసు ప్రభు నీ ఇంటి అడుగు పెట్టబోతున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లోని అనుకూలముగా దేవుడు మార్చబోతున్నాడు. నీ పిల్లల జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నిన్ను అద్దరికి చేర్చబోతున్నాడు ఆయన. భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో, నేనే. వారి కష్టమును ఆయన తొలగించి వేశాడు. వారి మిక్కిలి కష్టపడుతుండగా కష్టాన్ని తొలగించాడు. ఆయన నావని అద్దరికి చేర్చారు. ఎక్కడికి చేర్చబడాలో అక్కడికి చేర్చాడు ఆయన. ప్రియమైన దేవుని బిడల, నీ పిల్లల గురించి, నీ కుటుంబంలో భర్తను గురించి నీవు ఈ విధంగా బాధపడి దుఃఖపడుతున్నావేమో. నీవు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసి భయపడుతూ ఉండవచ్చు. ప్రభు ఈ నెల వాగ్దానం పూర్వకంగా నీతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువే నీ ధోనిలోకి రాబోతున్నాడు. ఆయనే నీ ధోనిని ప్రభు నడిపించబోతున్నాడు. నువ్వు నడిపించేటప్పుడు గాలులు ఎదురైతే భయపడ్డావు. ఆయన నడిపించేటప్పుడు గాలి అణిగిపోయింది. ఇక నుండి నీ నావ ప్రభు నడిపించబోతున్నాడు. ఆయనే అద్దరికి చేర్చబోతున్నాడు. భయపడకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాటను చెప్తాను, గమనించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వాక్యం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి.
నా బోధని హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. మనుష్యులు పెట్టే నిందలకు భయపడకుడి. మనుష్యులు పెట్టే నిందలకు భయపడవద్దు. మనుష్యులు మీ మీద కొన్ని నిందలు వేస్తారు, మీరు భయపడవద్దు. ఎందుకు? ప్రభు ఏం చెప్తుండో తెలుసిన? నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి. నా బోధని హృదయమందు ఉంచుకున్న వారలారా చెవియొగ్గండి. మనుష్యులు పెట్టే నిందలకు మీరు భయపడవద్దు. నీ మీదకు వచ్చిన నిందలు బట్టి, నీ మీదకు వచ్చిన అవమానాలను బట్టి నువ్వు భయపడుతూ వచ్చావేమో. ప్రభు చెప్తున్నారు భయపడవద్దు అని చెప్తున్నారు. కొన్ని నిందలు మన మీదకి రావచ్చు. నింద అంటే మనం చెయ్యనిది చేశామనడమే నింద. మనం అనని మాటలు కూడా అన్నారంటవే నింద. చేసినవి చేశారు అన్నప్పుడు అది నింద కాదు, అది నిజమే. నువ్వు చేసినయే నువ్వు చేసావని చెప్తే అది నింద ఎలా అవుతుంది? అది నిజమే కదా. నువ్వు మాట్లాడింది నిజమే, నువ్వు మాట్లాడింది నిజమే, నువ్వు మాట్లాడేవంటే అది నిజమే కదా, అది నింద కాదు. నువ్వు మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడేవంటే అది నింద. చేసావంటే అది నింద ఎలా అవుతుంది? అది నిజమే. మాట్లాడేవంటే అది అబద్ధం ఎలా అవుతుంది? నింద ఎలా అవుతుంది? అది నిజాలే. నిజానికి తీర్పు అలా నువ్వు అన్నవాటికి తీర్పు ఉంటుంది. తీర్పు ఉంటుంది. నిన్ను ప్రభు దగ్గర తగ్గించుకొని నీకు నీవే తీర్పు తీర్చుకొని పశ్చాత్తాపడితే రాబోయే తీర్పులో నీకు రాకుండా తప్పించబడతావు. అలా కాకుండా నువ్వు అన్నయ్య కూడా నేను అనలేదు, ఇవన్నీ నాకు నిందలు అని అబద్ధాలు చెప్పుకుంటా తిరిగావంటే మాత్రం అబద్ధీకుడే ఒక రోజున వచ్చి తీసుకొని వెళ్తాడు. నీతిని అనుసరించు వారలారా, నా బోధని హృదయంలో ఉంచుకున్న వారలారా మీరు చెవియొగ్గండి. మనుషులు పెట్టే నిందలకి మీరు భయపడవద్దు. మనుషులు మీ మీద నిందలు మోపుతారు, మనుషులు మీ మీద అవమానకరంగా మాట్లాడతారు, వాటికి మీరు భయపడవద్దు. ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. ఆ అవమానాలకి ఆ నిందలకి మీరు భయపడవద్దు. మీరు భయపడవద్దు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న నిందలకి, చిన్న చిన్న అవమానాలకి మీరు భయపడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. బాబులోను దేశంలో ఉన్నప్పుడు దానియేలు మీద తనతో ఉన్నవారు ఏదైనా ఒక నింద మోపాలనుకొని వెదికారట. ఏదైనా ఒక నింద మోపాలి దానియేలు మీద. ఏ విషయంలో కూడా ఆయన మీద నింద మోపడానికి అవకాశం లేదు. దానియేలులో ఏ తప్పైననో లోపమైననో వారు కనుగొనలేకపోయిరి. నింద మోపుదాము దానియేలు మీద అంటే ఏ లోపము ఏ తప్పిదము కనుగొనలేకపోయారు. ఒక దేవునికి ప్రార్థించే విషయము తప్ప మరి ఏ విషయంలో ఆయనలో లోపం కనుగొనలేకపోయారు. అందుకే వాళ్ళు దేవునికి రాజుకు తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు 1 నెల దినాల వరకు అని వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దానియేలు మీద ఈ విధంగా నింద మోపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందను నిరూపించుకోవాలని అనుకోలేదు ఆయన. అలాంటి ఒక కఠినమైన శాస్త్రం ప్రకటించబడిన ఆయన తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిందలు మోపబడిన వ్యక్తి చేయాల్సింది ఏంటో తెలుసునా? నిందలు నిరూపించుకోవడానికి ఇక బయలుదేరకూడదు. ఏదైనా ఒక చిన్న నింద మోపబడింది అనుకో, ఇక ఆ నిందను నిరూపించుకోవడానికి బయలుదేరి అయిన వాళ్ళని పోయిన వాళ్ళని అందరినీ పోగేసి సభ ఏర్పాటు చేసి ఇక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక రచ్చకెక్కుతారు. ఏం మా మీటింగ్ ఏర్పాటు చేసావు, అందరినీ పోగేసావు అంటే నా మీద నిందేశారు, అది నిగ్గు తేల్చాలా, నిజం తేల్చాలా. నిందలని మీద వేయబడతాయి. దానియేలు మీద ఒక నింద మోపబడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిందలు మోపబడినప్పుడు ఏం చేయాలని దానియేలు మనకు మాదిరిగా చెప్తున్నారు? ప్రార్థన చెయ్యాలని. నిందలు నీ మీద మోపబడినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడే ఆ నింద యొక్క తీర్పేంటో దేవుడు తీసుకొస్తాడు. నింద వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళి కబురు పెట్టారు. ఆయన సింహాల గుహలో వేసేశారు. సింహాలు ఆయనకి ఏ హాని చేయలేదు. సింహాల గుహలో ఆయన సజీవంగానే కాపాడబడ్డాడు. తెల్లవారేటప్పుడు రాజు వచ్చి దానియేలుని దుఃఖస్వరంతో పిలిచాడు. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరంజీవి యగునుగాక. దానియేలుని బయటికి తీసుకొచ్చి దానియేలు మీద నింద మోపిన వారిని, వారి కుటుంబాలని, వారి భార్య పిల్లల్ని సింహాల గుహలో వేస్తే గుహ దగ్గరికి రాకమునిపే సింహాలు క్యాచ్ చేసి ఎముకలతో సహా పగలగొరికి పొడి చేసి నింద మోపిన వారు ఏమయ్యారు? నింద మోపబడిన వ్యక్తి ఏమో సజీవంగా బయటకు వచ్చాడు.
నింద మోపిన వారు ఏమయ్యారు? నిందలు మోపిన వారు ఏమయ్యారు? నిందలు మోపిన వారి ఆ సింహాలకి ఆహారంగా మార్చబడ్డారు. నీ మీద మనుషులు పెట్టే నిందలకి భయపడవద్దు. మరి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు నిందలు మోపినప్పుడు, నిందించినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఏంటో ఇది తేల్చాలి, దీని అంతం ఏంటో తేల్చాలి, నిరూపించాలి. అసలు నా మీద ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందో నిరూపించాలి, దీని గురించి చెప్పాలి. నిందలు నిరూపిస్తే నీరు గారిపోతుంది, ఏం మిగలదు అక్కడ. నిందలు మోపబడినప్పుడు ప్రార్థన చేస్తే దానికి మహిమాస్వరూపేగు ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది. నాకు ఇన్ని నిందలు వచ్చినాయి, ఇన్ని నిందలు మోపారు, ఇన్ని అవమానాలు మోపారు అని కన్నీళ్లతో మునిగిపోయి అన్నం తినకుండా కడుపు కట్టుకొని వాళ్ళు నింద మోపారు, వీళ్ళు నింద మోపారు, వాళ్ళు ఎప్పుడు పోతారో, వీళ్ళు ఎప్పుడు పోతారో, వాళ్ళు ఎక్కడ పోతారో, వీళ్ళు ఎక్కడ పోతారో, ఇవన్నీ ఎందుకు నీకు? ఆయన మీద నింద మోపారు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యథావిధిగానే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నిందలు మోపబడినా సరే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చెయ్యి. ప్రార్థనే అన్నిటికీ సమాధానం. ప్రార్థనే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మరొక విషయాన్ని గమనించండి. 89వ కీర్తన 50-51 వాక్యాలు చూడండి. 89వ కీర్తన 50-51 వాక్యం. ప్రభువా, నీ సేవకులకి వచ్చినటువంటి నిందలు జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా యథలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో యెహోవా. అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. తాము రచించిన కీర్తన ఇది. నీ సేవకుల మీదకి వచ్చినటువంటి నిందలని జ్ఞాపకం చేసుకో. నీ సేవకుల మీదకి నిందలు వచ్చినాయి. బలవంతులైన వారు వారి మీద నిందలు మోపారు. ఇవన్నీ శత్రువులు మోపినటువంటి నిందలు గనుక ఈ నిందలను జ్ఞాపకం చేసుకో. బలవంతులైన వారి చేత మనం నిందించబడవచ్చు. బలవంతులైన వారి చేత మన మీద నిందలు మోపబడవచ్చును. అలా నిందలు మోపబడినప్పుడు, శత్రువుల ద్వారా మన మీద నిందలు మోపబడినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నిందకి మీరు భయపడవద్దు. యెషయా గ్రంథము 61:7 చూడండి. యెషయా గ్రంథం 61:7. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కత్తెలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఎప్పుడైతే నువ్వు నిందల పాలయ్యావో దేవుడు నీకు నిత్యానందాన్ని ప్రభు తీసుకొస్తున్నారు. నిత్యానందాన్ని ప్రభు నీకు తీసుకొని వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడల, నిందలకి అవమానాలకి ఇంతకాలం భయపడుతూ వచ్చావేమో, మనుషులు మోపిన నిందలను బట్టి నువ్వు బాధపడుతూ వచ్చావేమో, కుటుంబంలో నిందలు, నువ్వు చేస్తున్న పనుల్లో నిందలు, నీవు ఎక్కడెక్కడ ఉన్నావో నీ బంధు జనాంగంలో నీ మీద మోపబడిన నిందలు, నీ మీద ఉన్న నిందలన్నిటినీ ప్రభు ఈ మాసములో దొర్లించబోతున్నాడు. నీ నిందలకు ప్రతిగా దేవుడు నిత్యానందం ప్రభు కలగ చేయబోతున్నాడు. నిందకు ప్రతిగా దేవుడు నీకు మహిమా స్వరూపేగు ఆత్మను నీ మీద ఉంచబోతున్నాడు. నిందించబడిన వారి మీదకి దేవుని ఆత్మ దిగి రాబోతున్నది. పరిశుద్ధాత్మ శక్తి దిగి రాబోతున్నది. ఆత్మ శక్తి నిన్ను కమ్ముకొనబోతున్నది. దేవుని ఆత్మని తల పైకెత్తబోతున్నాడు. నీ నిందలు, అవమానాలన్నీ కూడా ఆత్మైన దేవుడు నీకు మహిమగా మార్చబోతున్నారు. నిందలు బట్టి, అవమానాలు బట్టి కన్నీరు కార్చినటువంటి దేవుని జనాంగమా, నీ కన్నీటి బొట్టుని, నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని ప్రభు తుడిచివేసే సమయం ఆసన్నమై ఉన్నది. అది ఈ మాసంలోనే జరగబోతుంది. నిన్ను నిందించిన వారు, నీ మీద నిందలు మోపి అవమానపరిచిన వారు నీ కంటికి కనబడకుండా ప్రభు చేయబోతున్నారు. నీ తల పైకెత్తబోతున్నారు. నీ అవమానం తీరిపోయింది ఇంతటితో, నీ నింద తొరలిపోయింది ఇంతటితో.
దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ఆమె మరొక్క మాటను చెప్తాను, నేను ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. నలభై 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలత్కారము జరుగుచున్నది, ఏలిక మీదికి ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడవద్దు. దేశములో వినబడే వదంతులకి మీరు భయపడవద్దు. ఏలిక మీదికి ఏలిక లేవబోతున్నారు, లెగిస్తున్నారు. ఒక రాజ్యం అంటే మరొక రాజ్యానికి సరిపడట్లేదు. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగిస్తున్నారు, అధికారుల మీదకి అధికారులు లెగిస్తున్నారు. దేశంలో వదంతులు వినబడుతున్నాయి. ఎన్నో వదంతులు దేశంలో వినబడుతున్నాయి. దేశంలో బలత్కారము జరుగుతున్నది. దేశంలో బలత్కారము జరుగుతున్నది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యము ప్రజాస్వామ్యం. ఇది ప్రజలే అధికారులు ఎన్నుకొని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకొని మమ్మల్ని ఏలమని చెప్తారు. ప్రజలే నిర్ణయించుకొని ఏలమని చెప్తారు. ఇది ప్రజాస్వామ్యం. దేశంలో ఇలాంటి పరిస్థితిలో బలత్కారాలు వినబడుతున్నాయి. బలత్కారం జరుగుతున్నది. ఎన్నో వదంతులు మనం వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అధికారుల్ని ప్రజలు నిర్ణయించుకోకుండా అయిపోయింది. బలత్కారం జరుగుతున్నది. వక్రీకరించి తప్పు మార్గాల్లో వెళ్ళి అధికారులుగా నిర్ణయించబడుతున్నటువంటి రోజులివి. దేశంలో బలత్కారం జరుగుతున్నది. ఏలిక మీదకి ఏలిక లెగిస్తున్నారు. ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ మీదకి లేచి ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ నాయకుల మీదకి లేచి హత్యలు చేసుకుంటున్నారు. గొడవలు పోట్లాటలు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి వదంతులు వినబడుతున్నాయి. ఈ వదంతులు వినబడేటప్పుడు మీరు భయపడవద్దు. యేసు ప్రభుని శిష్యులు అడిగారు. ఆయన చెప్పారు, ఈ కట్టడాలు ఎలాంటివో చూడమన్నారు. ఈ కట్టడాలు ఎలాంటివో, ఈ రాళ్ళు ఎలాంటివో చూడమన్నారు. యేసు ప్రభు చెప్పారు, ఈ కట్టడాలన్నీ కూల్చబడతాయి. రాతి మీద రాయి ఒకటైనా నిలవని రోజులు వస్తాయి. భయానకమైన పరిస్థితులు దేశంలో అలుముకుంటాయి. శిష్యులు అన్నారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి ఏ సమయంలో జరుగుతాయి? ఇవి జరుగు కాలం ఏంటి? ప్రభు చెప్పారు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లెగిస్తారు. కరువులు అధికమవుతాయి, భూకంపాలు అధికమవుతాయి, తెగుళ్ళు బయలుదేరుతాయి, భయంకరమైన రోగాలు ప్రజల మధ్యలో విలైతాండమాడతాయి. వ్యాధులకి రోగాలకి ప్రజలు గురవుతారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఆకాశంలో అద్భుతం జరిగింది, భూమి మీద అద్భుతం జరిగింది, అక్కడ అద్భుతం, ఇక్కడ అద్భుతం, ఇవన్నీ జరుగుతున్నాయని ఈ వదంతులన్నీ మీరు వింటారు. ఇలాంటి వదంతులన్నీ మీరు వింటారు. మనం వింటున్నాం. ప్రతిరోజు భూకంపాలు వస్తున్నాయి ఏదో ఒక దేశంలో. ప్రతిరోజు భూకంపాలకి వేల మంది చనిపోతున్నారు. అకాల వర్షాలకి పంటలు పాడై తినడానికి ఆహారం లేక అనేక దేశాలు కరువు కోరల్లో చిక్కుపడ్డాయి. రోగాలు తెగుళ్ళు బయలుదేరి దేశాలే అల్లాడించేస్తున్నాయి. వ్యాధులు, ప్రజలకి భయాందోళనలు, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. రష్యాకి ఉక్రెయిన్కి కొన్ని సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇజ్రాయేల్కి, గాజాకి, హమాస్కి యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం. ఇదిగో ఇక్కడ అద్భుతాలు, అదిగో అక్కడ అద్భుతాలు, అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు, ఇక్కడ ఆశ్చర్యమైన కార్యాలంటే ప్రజలు పరిగెడుతున్నారు. ఇలాంటి వదంతులన్నీ వింటున్నారు. భయపడవద్దు. దేశంలో వదంతులు వినబడతాయి. బలత్కారం జరుగుతున్నది, మీరు భయపడవద్దు.
భయపడవద్దు. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి వదంతులకి, ఇలాంటి వాటికి మీరు భయపడవద్దని ప్రభు చెప్తున్నారు. ఇలాంటి భయానకమైన దినాల్లో, భయానకమైన పరిస్థితుల్లో, ప్రభు రాకడ సమీపించిన దినాల్లో మనం ఉంటున్నాం గనుక ఇలాంటి సమస్యలన్నీ మనం వింటునేటప్పుడు మీరు భయపడవద్దు. ప్రభు చెప్తున్నారు, మీరు భయపడవద్దు. మరి ఏం చేయాలి? ఓ పక్కన భూకంపాలు, ఓ పక్కన సునామీలు, ఓ పక్కన తుఫాన్లు, ఓ పక్కన కరువులు, ఓ పక్కన రోగాలు, ఒక పక్కన బెదిరింపులు, ఓ పక్కన ఏలికల దాడులు. ఏమి చేయాలి? ఎక్కడ ప్రాణం తలదాచుకోవాలి? ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనతో జీవిస్తున్న ప్రేమైన దైవ జనాంగమా, దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, మీరు వదంతులకి భయపడవద్దు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నానని చెప్పిన వాడు ఆలస్యం చేయక వచ్చును, వచ్చును, వచ్చును. ఇది నిశ్చయం, ఇది సత్యం. దీనిని నేను నమ్ముతున్నాననే వాళ్ళు గట్టిగా లేదో చెప్పండి. వదంతులకి మీరు భయపడవద్దు. ప్రియమైన దేవుని బిడలారా, ఆకాశ శక్తులు కదిలించబడబోతున్నాయి. భూమి యందు ఉన్నటువంటి దురాత్మలు కదిలించబడబోతున్నాయి. అపవిత్రమైన ఆత్మలు భూమి మీదకి దిగి రాబోతున్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన బిడలని మేఘము వలె ఆవరించి ఉన్నాడు. క్రొత్త నిబంధన సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మేఘము వలె ఆవరించాడు. ఈ మేఘాన్ని, మేఘవాహనం మీదే ప్రభు యొక్క రాకడలో యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు తరలించబోతున్నాడు. ఈ సంఘాన్ని మేఘవాహనం మీద తరలించబోతున్నాడు. యేసుతో మనం ఉండబోతున్నాం, యేసును ఎదురు కనబోతున్నాం. వదంతులకు భయపడవద్దు, వదంతులకు భయపడవద్దు. క్రూర మృగమును, అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని పట్టి అగ్నిగుండములో పడత్రోయగలిగిన శక్తి కలిగిన దేవుడు రాబోతున్నాడు. అపవిత్రమైన ఆత్మలు, దురాత్మల సమూహమును పాతాళములో బంధించగలిగిన గొప్ప దేవుడు రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, వదంతులకు మీరు భయపడవద్దు. ఎన్నో వదంతులు మీరు వినబోతున్నారు, వాటికి మీరు భయపడవద్దు. దేవాతి దేవుడే మనకు సహాయము చేయబోతున్నారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడవద్దు, నేను నీకు సహాయము చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, దేనికి భయపడుతూ వచ్చావో ఇంతకాలం ప్రభు నీకు వాగ్దానం చేశారు, భయపడవద్దు అని. ఇక ఇంతకాలం నువ్వు భయపడి వణుకుతూ వచ్చావేమో, ఇక నుంచి నువ్వు భయపడవద్దు, తలెత్తుకొని ధైర్యముగా ఉండు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నీతో ఉండబోతున్నాడు. ఆయన నీతో ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. యాకోబుతో చెప్పారు, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీతో వస్తాను, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేసి విస్తరింపజేస్తాను. గనుక ప్రభు చెప్తున్నారు, నేను నీతో కూడా వస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నువ్వు భయపడవద్దు. అందరూ అలాగే మోకరించి, సరిగా మోకరించి ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి.